దేవరపల్లి మండలం ఎర్నగూడెం వేణుగోపాల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన సభ్య కమిటీ సోమవారం ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. పూర్వ సొసైటీ అధ్యక్షులు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె వెంకట రామారావు, సొసైటీ సీఈఓ మండ పెదబాబు, కరుటూరు ఉషారాణి తదితరుల సమక్షంలో సొసైటీ చైల్డ్ పర్సన్ గా పి సుబ్బారావు, సభ్యులుగా ఎంట ప్రగడ శ్రీధర్, పుట్ట హరిప్రసాదులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సుబ్బరాజు మాట్లాడుతూ సొసైటీ స్థాపన నుండి అభివృద్ధి కోసం శ్రమించిన పెద్దల ఆశీస్సులతో సొసైటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని బాధ్యతలు అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, శాసనసభ్యుడు మద్దిపాటి వెంకటరాజు తదితరులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, సుబ్బరాజు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నా పేరు ప్రపోజ్ చేసిన మద్దిపాటి వెంకటరాజు గారిని నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ సొసైటీ ఇప్పటి వరకు నా ముందు చేసినటువంటి ఈ సొసైటీ ఇన్ఛార్జ్ కానీ లేదా ఎలక్టెడ్ ప్రెసిడెంట్లు కానీ ముందుగా చెప్పుకోవాల్సింది బోలిన రామకృష్ణారావు గారు కానీ, గద్దె సత్యనారాయణ గారు కానీ, రామారావు గారు కానీ, అలాగే వీరందరినీ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చేసిన మంచి మంచి పనులు, ఈ సొసైటీ ఉన్నతికి కానీ అభ్యున్నతికి కానీ ఈ అభివృద్ధికి కానీ వారు చేసినటువంటి మంచి మంచి పనులని, వారి సలహాలను తీసుకుంటూ ముందుకు కావాల్సిన కొత్త జనరేషన్, అలాగే కొత్త ప్రభుత్వ పథకాలు కానీ, అదేవిధంగా రుణాలు కానీ, అదేవిధంగా షేర్ ధనం కానీ, మెంబర్షిప్ డిపాజిట్స్ కానీ పెంచడానికి మేము కృషి చేస్తామని, అలాగే ఈ వేణుగోపాల సొసైటీ ఒక ఓవర్వ్యూ చూసుకుంటే పంట రుణాలు దాదాపు 5 కోట్లు, దీర్ఘకాలిక రుణాలు 4 కోట్లు, రైతు నేస్తం రుణాలు 2 కోట్ల చిల్లర, ఎరువుల రుణాలు 35 లక్షలు, ఇతర రుణాలు 79 లక్షలుగా ఉన్నది. మొత్తంగా 12 కోట్లు సుమారు ఈ క్రెడిట్ సొసైటీ అప్పులు ఇవ్వడం జరిగింది. ఈ సొసైటీ మొత్తం సభ్యులు 1321 మంది. అలాగే ఈ సొసైటీకి ఉన్న డిపాజిట్లు 8 కోట్లు. ఈ వివరాలను మీకు ఎందుకు చెప్తానంటే, మేము దీన్ని బెంచ్ మార్క్ పెట్టుకుని ఇయర్ ఆన్ ఇయర్ ప్రతి సంవత్సరం 20% అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ మేము హామీ ఇస్తూ, అలాగే దీనికి అవసరమైనటువంటి డీసీబీ చైర్మన్ గారు కానీ, అలాగే ఆప్కాప్ చైర్మన్ గారు అయిన గండి వీరంజనాల్ గారు యొక్క సహాయం కూడా తీసుకుని ముందుకు వెళ్తామని మీ అందరి ముందు సవినయంగా తెలియపరుచుకుంటున్నాను. అలాగే నాన్ బ్యాంకింగ్ బిజినెస్లో కూడా ఈ సొసైటీని కొత్త పొందులు తొప్పించడానికి నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచనలు కూడా ఈ సొసైటీలో ఇంప్లిమెంట్ చేసి ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్ళి ఈ సొసైటీ సభ్యుల యొక్క షేర్ ధనాన్ని కానీ, ఈ గ్రామాలు, ఈ 5 గ్రామాలు ఏవైతే ఈ సొసైటీ మీద డిపెండెంట్ ఉన్నాయో వారి రైతులకు కానీ, ఆ రైతులకు కావాల్సిన కొత్త పరికరాలు కానీ, కొత్త స్కీములు కానీ, ఇవన్నీ కుల మత భేదాలు లేకుండా, ప్రాంత భేదాలు లేకుండా అందరికీ సమానంగా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్తానని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం.